అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఒరిస్సాలోని ట్రైబల్ మ్యూజియం చూడడానికి వచ్చేసాము. టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ట్రైబల్ మ్యూజియం మానవ శాస్త్రం మరియు జాతి శాస్త్రం యొక్క రాష్ట్ర గిరిజన మ్యూజియం. రాష్ట్రంలో గొప్ప గిరిజన వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఒరిస్సా రాష్ట్ర గిరిజన మ్యూజియాన్ని 1953లో స్థాపించారు. భారతదేశంలోనే ఉత్తమ గిరిజన మ్యూజియంలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ మ్యూజియం. భువనేశ్వర్లో ఉన్న ఈ మ్యూజియం మనిషి మ్యూజియంగా భావించబడుతుంది. ఒరిస్సా రాష్ట్రం మొత్తం 60కి పైగా గిరిజన తెగల నివాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ గిరిజన సమాజాల సంస్కృతి, జీవన శైలి, వాళ్ళ కళలు, సాంప్రదాయాలు, పూజా విధానాలు, వస్త్రధారణ, వంటకాలు వంటి అంశాలను ప్రదర్శించడానికే ఈ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. మ్యూజియంలో మొత్తం 6 గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో కూడా వేరువేరు తెగల సంస్కృతి వివరాలు ఉంటాయి. ఈ మ్యూజియం గిరిజన జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పర్యాటకులు మాత్రమే కాకుండా విద్యార్థులు, పరిశోధకులు కూడా ఇక్కడకు వచ్చి గిరిజన సమాజాల గురించి తెలుసుకుంటారు. మ్యూజియంలో 6 గ్యాలరీల్లో ఉన్న వస్తువులు ఏమిటి అంటే, మొదటి గ్యాలరీలో వాళ్ళ అలంకరణ వస్తువులు, రెండో గ్యాలరీలో కళలు, పెయింటింగ్స్, అలాగే ఫొటోస్. ఇక మూడో గ్యాలరీ విషయానికి వచ్చేస్తే వేట మరియు చేపలు పట్టే పరికరాలు, వాళ్ళ రక్షణ ఆయుధాలు. నాలుగో గ్యాలరీ విషయానికి వస్తే గృహోపకరణ వస్తువులు మరియు వ్యవసాయ పనిముట్లు. ఇక 5 నృత్యం, సంగీత వాయిద్యాలు మరియు డోక్రా వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి గ్యాలరీ గది దగ్గర ఒక ఆంథ్రోపాలజీలో నేపథ్యం ఉన్న ఒక గైడ్ కూడా ఉంటారు. మనకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో ట్రైబల్ ఫెస్టివల్ జరుగుతుందంట. ఈ వేడుకల్లో గిరిజనులు తమ నృత్యాలు, పాటలు, వంటకాలు, హస్తకళలు ప్రదర్శిస్తారంటండి. ఇక్కడ బ్యాంబూతో తయారు చేసిన రకరకాల వస్తువులు, అలాగే ఒడ్డెలతో అంటే ధాన్యంతో తయారు చేసిన రకరకాల దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మనకి కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఈ మ్యూజియాన్ని ఆఫ్ ట్రైబల్ ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్గా పిలుస్తారంట. 1953లో ఈ మ్యూజియం స్థాపించినప్పుడు సేకరించిన వస్తువులన్నీ ఒకే హాల్లో ప్రదర్శించబడేయంట. కానీ 1986లో చిన్న చిన్న ట్రైబల్ హట్లను నిర్మించి ఆ వస్తువులను ఇక్కడ ప్రదర్శించారు. ఈ హట్ల పేర్లు వచ్చేసి సంతల్, జువాంగ్, గడాబా, సావారు మరియు కాందా. ఈ ఇంటిని వీళ్ళు మట్టి, బ్యాంబూ, గడ్డి, కలప వంటి సహజ పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తారు. సాంతాల్ ఇల్లు అంటే మట్టి గోడలు, గడ్డి పైకప్పు. జువాంగ్ అంటే వృత్తాకార గుడిసెలు, బ్యాంబూ ఎక్కువగా వాడతారు. సావారా అంటే గోడలపై చిత్రాలు వేసే వాటిని సావారా ఇల్లు అంటారు. కాందా లోపల తాటి, కలపతో తయారు చేస్తారు. గడాబా అంటే చుక్టియా, బుంజియా వంటి తెగల హట్స్ అని కూడా అంటారు. ఇక ఈ చిన్న చిన్న ఇళ్ళను చూస్తుంటే పాతకాలంలో ఉన్నట్టున్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. భువనేశ్వర్కి వస్తే తప్పకుండా ఈ ట్రైబల్ మ్యూజియం అయితే చూడండి. ఈ మ్యూజియం ఉదయం 10 గంటలకి ఓపెన్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక మండే అయితే హాలిడే అండి, కాబట్టి చూసుకొని రావాలన్నమాట. అలాగే జూ కూడా హాలిడే. ఇక్కడ మండే హాలిడే అనుకుంటా, అందుకే జూ కూడా మండే హాలిడే అని పెట్టారు. అలాగే మ్యూజియం కూడా మండే హాలిడే అంట, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రండి. ఇక్కడ నుంచి మేము లింగరాజు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో గంగవంశరాజులు నిర్మించారు. ఒకసారి భగవాన్ శివుడు భువనేశ్వర్ ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఉండాలని సంకల్పించారంట. ఆ ప్రాంతం అప్పట్లో ఏక్రామ క్షేత్రంగా పిలువబడేది. పురాణం ప్రకారం ఇక్కడ పార్వతీదేవి వచ్చి తపస్సు చేసిందని భక్తులు నమ్ముతారు. ఆ తపస్సు వల్ల శివుడు ఇక్కడ ప్రత్యక్షమై స్వయంభూ లింగ రూపంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా ఈ లింగాన్ని లింగరాజ అని పిలుస్తారు. ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. రథోత్సవం సమయంలో లింగరాజస్వామిని ప్రత్యేక రథంపై ఊరేగిస్తారు. ఇక ఈ గోపురం ఎత్తు సుమారు 180 అడుగులు. దర్శనానికి అయితే ఎటువంటి టికెట్ అవసరం లేదండి, ఫ్రీగానే వెళ్ళవచ్చు.
ఒరిస్సాలోని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఈ ఆలయం నిలిచింది. ఈ ఆలయం లోపల చిన్న చిన్న దేవాలయాలు మొత్తం 65 ఉన్నాయి. చూసారు కదండి, ఒరిస్సాలోని ట్రైబల్ మ్యూజియం, అలాగే లింగరాజస్వామి టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.